రేపు దగ్గరుండి రాలేంచాం. అధికారం చేతిలో ఉన్న ఆధారాలు సంపాదించలేదు. కక్ష పెట్టుకుని కేసు పెట్టారు కానీ కనీసం రూపాయి పట్టుకోలేదు. కోర్టుల్లో ఆధారాలు అడిగితే విచారణ చేస్తున్నామంటున్నారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ ఎలా అంటే నీళ్లు నములుతున్నారు. 4 ఏళ్ల పాటు నిద్రపోయి ఎలక్షన్స్ ముందు చంద్రబాబు గారి పేరు చేర్చి అక్రమంగా అరెస్టు చేసి కోర్టుల్లో వాయిదాలు అడుక్కుంటూ 58 రోజులు నెట్టుకొచ్చారు. హైకోర్టుకెళ్లి పొరుగు పోగొట్టుకున్నారు. ప్రాథమిక ఆధారాలు అడిగినా చేతులెత్తేశారు. కానీ బాబుగారిని మాత్రం జైల్లో ఉంచాలన్నారు. పాడిందే పాటరా పాచిపళ్ల దాసుగా అన్నట్టు అవినీతి జరిగింది కానీ ఆధారాలు వెతుకుతున్నామన్నారు. ముందు 3,000 కోట్లన్నారు, తరువాత 370 కోట్లన్నారు, ఆ తరువాత 18 కోట్లకొచ్చారు. ప్రాథమిక ఆధారాలు లేకుండానే బాబుగారిని జైల్లో ఉంచడం కుదరదని హైకోర్టు తేల్చింది. ఆధారాలు పట్టుకొచ్చి మాట్లాడమని మొట్టికాయలు వేసింది. ఇవి సరిపోదన్నట్టు సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జి గారు అనుమతులు లేకుండా సిబిఐ బాబుగారిని అరెస్ట్ చేసిందని వైసీపీ పుండు మీద కారం చల్లారు. 5 ఏళ్లుగా పడుకొని ఎలక్షన్స్ ముందు కేసులు పెడితే అర్థం చేసుకోలేకపోవడానికి జనం ఇంకా ఒక్క ఛాన్స్ మాయలో లేరు.